హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఇది మన వీక్లీ ట్విట్టర్ రివ్యూ లాంటిదే, కానీ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఈ రోజు మనం ఓన్లీ ఒక స్పెసిఫిక్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఇలాంటివి జరిగినప్పుడే మనకి సడన్ గా రియాలిటీ హిట్ అవుతుంది అనమాట. మనం డెమోక్రసీలో ఉంటున్నామా లేదా మొనార్కీలో ఉంటున్నామా అని. అలాగే మనం ఎంతో ప్రేమతో బానిసత్వం చేసే మన ఫిల్మ్ ఇండస్ట్రీ హీరోలు నిజంగా బయట కూడా హీరోలేనా లేదా జీరోలా అని ఇలా చాలా విషయాలు తెలుస్తాయి అనమాట. అలాంటి ఒక ఇన్సిడెంట్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. అసలు ఏంట్రా ఇన్సిడెంట్, ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాం అని అంటారా? మీరు వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి కొత్తగా వచ్చుంటే ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ చేస్తారు అనుకోండి. ఆ విషయం ఏంటో మనం డిస్కస్ చేద్దాం. విషయం ఏంట్రా అంటే మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అదే మన యూట్యూబర్ బార్బెల్ పెద్ద రివ్యూ పెడితే దాని మీద స్ట్రైక్ వేశారు. అది మళ్ళీ రీఅప్లోడ్ చేస్తే మళ్ళీ కాపీరైట్ కేసులు అవి వేశారు. ఏఐ ప్లెక్స్ అనే కంపెనీ ద్వారా ఇంక్లూడింగ్ డెకాయిట్ అప్పుడు అడివిశేష్ గారు కూడా సేమ్ కోర్టు కేసులు వేయిస్తే అవన్నీ విత్డ్రా చేసుకున్నారని చెప్పి ఇంకో వీడియో చేస్తే ఒకడొచ్చి వీళ్ళ పేరెంట్స్ హౌస్ ఎక్కడ ఉంటుంది భయ్యా ఇండియాలో, అక్కడికి మాస్ గ్యాంగ్ వెళ్ళాలి, మాస్క్స్ వేసుకొని వాడు రివ్యూ ఇచ్చిన ప్రతిసారి వెళ్ళాలి, అప్పుడు గానీ టీఎఫ్ఐకి దరిద్రం పట్టదు, వాళ్ళ పేరెంట్స్ టార్గెట్ చేయాలని ట్విట్టర్ లో టార్గెటెడ్ గా రివ్యూస్ ఇచ్చే తెలుగు 360 పేజ్ వచ్చి స్ట్రైక్లు వేయడం, నోటీసులు ఇవ్వడం లీగల్ అండ్ వాళ్ళ హక్కు. అది మాకు కూడా రోజు నోటీసులు థ్రెట్లు వస్తాయి, తుడుచుకొని వెళ్ళిపోవాలి గానీ వాటిని వాడుకొని విక్టింగ్ కార్డ్ ప్లే చేసి సింపతి వీడియోలు చేయకూడదు అన్నాడు. అయితే ఇంకో పక్క డైరెక్టర్ బండి సరోజ్ కుమార్ వచ్చి వీడు మొగోడ్రా బాబు, వీడికి భయపడి నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని 2 సంవత్సరాల నుండి కథ రాస్తూనే ఉన్నా అని అంటే వీడి కోసం మూవీ రాయడం ఏంద్రా, కొంచెం సిగ్గుతో ఇండస్ట్రీ వదిలి ఒకడు ఫస్ట్ కాపీ వీడికి చూపించి ఆడు ఓకే చెప్తే రిలీజ్ అయితే అని ఇంకోడు మూయించారు. అయితే అసలు విషయం అక్కడితో ఆగిపోలేదు. ట్విట్టర్ లో రివ్యూస్ ఇంకా బాక్స్ ఆఫీస్ నంబర్స్ పెట్టే వెంకీ బాక్స్ ఆఫీస్ అనే పేజ్ పెద్ద నార్త్ అమెరికాలో డిజాస్టర్ అయ్యేలా ఉంది, కలెక్షన్స్ చాలా వర్స్ట్ గా ఉన్నాయని పెడితే ఆ పేజ్ ని ఇంకా తన రివ్యూ పేజ్ ని రెండింటినీ డియాక్టివేట్ చేయించారు మన పెద్ద టీం. అలాగే ఈ విషయం గురించి రెడ్డిట్ లో ఎవడో థ్రెడ్ వేసి డిస్కషన్ పెడితే వాడికి కూడా పెద్ద టీం నుంచి ఆ పోస్ట్ తీసేయమని వార్నింగ్స్ వచ్చాయి. అలాగే ఆ కాపీ రైట్స్ వేసిన ఏప్లెక్స్ అనే కంపెనీ నుంచి వాడికి మెయిల్ కూడా వచ్చింది ఆ పోస్ట్ రిమూవ్ చేయమని. ఇంకో పక్క ట్విట్టర్ లో సిన్నర్స్ ఇస్ అ ప్రాపగాండా ఫిల్మ్ అని మన అడివిశేష్ అన్నదానికి మరి డెకాయిట్ ఏంటి యాంటీ క్యాస్టా వర్స్ట్ ఫిల్మ్ అని అన్నదానికి వాడిని అడివిశేష్ ట్విట్టర్ లో బ్లాక్ చేశారు. దీంతో వాడు మళ్ళీ వచ్చి అడివిశేష్ ఎలా అయితే బార్బెల్ మీద బెంగళూరు కోర్టులో కేసు వేశాడు, ఈయన మీద కూడా వార్నర్ బ్రదర్స్ ఇంకా సిన్నర్స్ డైరెక్టర్ రయాన్ కూగ్లర్ యుఎస్ కోర్టులో కేసు వేయాలంటూ ఫ్రస్ట్రేట్ అయ్యాడు. ఇది పక్కన పెడితే ట్రాక్ టాలీవుడ్ అనే ఇంకో బాక్స్ ఆఫీస్ పేజ్ వచ్చి వెంకీ లాగే మా అకౌంట్ కూడా లేచిపోవచ్చు ఎందుకంటే వార్నింగ్స్ వస్తున్నాయి అన్నాడు. అలాగే గ్రేట్ ఆంధ్ర మూర్తి గారికి కూడా ట్విట్టర్ అకౌంట్ లేపేస్తామని ఈమెయిల్స్ వచ్చాయి అన్నారు. ఇన్ని జరిగేసరికి ఒక్కసారిగా ట్విట్టర్ షేక్ అయింది. బేసిక్ గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ వచ్చి మెగా మాఫియా అని ఒక సైడ్ నుంచి, చరణ్ ఫ్యాన్స్ వచ్చి నందమూరి మాఫియా అని ఇంకో సైడ్ నుంచి వార్ స్టార్ట్ చేశారు. నీకు దమ్ముంటే ఎన్టీఆర్ ఆర్ట్స్ అఫీషియల్ అకౌంట్ లేపరా అని వాళ్ళు, జూనియర్ ఎన్టీఆర్ హిమ్సెల్ఫ్ యాక్టివ్లీ పార్టిసిపేటెడ్ ఇన్ దేవరాస్ యాంటీ రివ్యూ క్యాంపెయిన్ ఇన్ తమిళనాడు విత్ ద మీడియా. వెంకీ బాక్స్ ఆఫీస్ హూ ఇస్ జూనియర్ ఎన్టీఆర్స్ ఫేవరబుల్ ట్రాకర్ డియాక్టివేటెడ్ హిస్ అకౌంట్ ఆఫ్టర్ డిఫేమింగ్ రామ్ చరణ్ జస్ట్ ఫర్ హిస్ పర్సనల్ ఇంట్రెస్ట్ అండ్ వీళ్ళు వెంకీ బాక్స్ ఆఫీస్ డియాక్టివేటింగ్ విత్ ఇన్ మినిట్స్ ఆఫ్ పోస్టింగ్ దట్ పెద్ది is a disaster in North America, YouTubers being served legal notices, common folks who post any criticism getting copyright notices, Ram Charan you have no right to be called a star hero anymore and వాళ్ళు US chow ecosystem activated, be aware of meme pages across social media. పెద్దిని వీకెండ్ కిల్ చేయాలనుకున్నారు బట్ ఇట్ didn't happen, now their target is long run and వీళ్ళు ఇప్పుడే ఇలా అన్నారంటే జస్ట్ ఇమాజిన్ ఇన్ ఓల్డర్ డేస్. యాజ్ పర్ మై మెమరీ అప్పట్లో బాబాయ్ అబ్బాయి జోక్స్ చాలా వల్గర్ గా ఉండేవి, ఎక్కడి నుండి వస్తున్నాయని తెలిసేసరికి చాలా ఇయర్స్ పట్టింది. వేర్ ఇస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని వాళ్ళు పెద్ద మూవీని చంపనీకి నీ ఫ్యాన్స్ సెకండ్ డే ఎర్లీ మార్నింగ్ నెగిటివ్ స్పేస్ పెట్టారు, పైరసీ లింక్స్ పోస్ట్ చేశారు, నువ్వు వాళ్ళని ఎంగేజ్ చేయనీకి సడన్ గా యాక్టివ్ అయి రిప్లైస్ ఇస్తావు, లాంగ్ రన్ కిల్ చేయనీకి పిఆర్ దింపుతావు, అనుభవిస్తావు, కర్మ విల్ హిట్ యు తారక్ అని వీళ్ళు. మెగా మాఫియా చాలా ప్రెస్టీజ్ గా తీసుకున్న మూవీ చిన్నబాబు సర్వైవల్ కోసం భోపాల్ ఈవెంట్ 4 crores వర్కౌట్ అవ్వలే. వెంకీ రివ్యూస్ జెన్యూన్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ అకౌంట్ లేపేశారు, బార్బెల్ అండ్ రావణ్ కి స్ట్రైక్స్ చేశారు, హిందీ యూట్యూబ్ ఛానల్స్ కి లీగల్ నోటీసెస్ ఇచ్చారు, ఆల్మోస్ట్ ఆల్ రివ్యూ సైట్స్ లో మినిమం 2.75 రేటింగ్ ఇప్పించేలా చేశారు అని. అలాగే మై డియర్ టైగర్ నేషన్ డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ మెస్, వాళ్ళ వెనక బాంబే టీమ్, లీగల్ సెల్, గవర్నమెంట్
టాలెంట్ ఉన్నాయి, మనకి కుకీస్ పంపే హీరో తప్ప ఎవరూ లేరని వాళ్ళు. ఆఫ్టర్ రీసెంట్ ఫిల్మ్స్ అండ్ కంపారిజన్స్ ద స్ట్రాంగ్ పిఆర్ బిల్ట్ ఇమేజ్ యాజ్ TFI's బెస్ట్ యాక్టర్ ఇస్ క్లియర్లీ వైప్డ్ అవుట్ అని, అలాగే థ్యాంక్స్ టు పుష్ప అండ్ పెద్ది ఓవర్ యాక్టింగ్ కి యాక్టింగ్ కి డిఫరెన్స్ తీసుకొచ్చారని వీళ్ళు. ఇంత సోషల్ మీడియా విజిబిలిటీ ఉన్న టైంలోనే ట్రాకర్స్ ని మూసేసి సైట్స్ ని కొనేసి బాక్స్ ఆఫీస్ నంబర్స్ ని మ్యానిపులేట్ చేస్తుంటే అసలు ఇవేం లేని డికేడ్స్ బ్యాక్ ఏ రేంజ్ లో మాఫియా పెట్టి ఆ ఇండస్ట్రీ హిట్స్ కొట్టాడో చిరంజీవి అని వాళ్ళు. మార్చర్లలో శ్రీరామ టాకీస్ థియేటర్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ రోజు ఎర్లీ మార్నింగ్ 2 AM కాలిపోతే మంచి లాంగ్ రన్ వస్తోందని థియేటర్స్ ని కాల్ చేస్తుంటే పొట్టోడు నీ ఇన్సెక్యూరిటీకి దండం రా దూతా అని వీళ్ళు. ఇన్ an era where reviewers and YouTubers are being threatened and review videos are being taken down, Allu Arjun encourages them to freely share their opinions and post reviews. Most secured actor అని మధ్యలో వస్తే జాతర ఎపిసోడ్ నాకు నచ్చలేదని ఒపీనియన్ చెప్పినందుకు స్ట్రైక్స్ చేసి 20 days నా అకౌంట్ లేపేశారని మూసాడు. దీంతో ఇంక ఎన్టీఆర్ ఫ్యాన్స్ వచ్చి సింపతి ట్వీట్ స్టార్ట్ చేశారు. బార్బెల్ గడ్ మీద ఎంత చేస్తున్నారంటే ఉదయ్ కిరణ్ సుమన్ లని ఎంత చేశారో మనం విన్నవన్నీ నిజాలే అని ఒకడు. ఒరే 50% కంప్లీట్ అయిన మూవీస్ కూడా ఆపేశారు కదరా ఉదయ్ కిరణ్ వి చీ అని ఒకడు. అందరూ వెంకీ బాక్స్ ఆఫీస్ అకౌంట్ లేపేశాడని ట్రోల్స్ చేస్తున్నారు. జస్ట్ రిమెంబర్ ఉదయ్ కిరణ్ నే మన మధ్య లేకుండా చేశారు, ఒక ట్విట్టర్ అకౌంట్ ఎంత వీళ్ళకి అని ఇలా ట్వీట్స్ వేసేసరికి చరణ్ ఫ్యాన్స్ కౌంటర్ ట్వీట్ స్టార్ట్ చేశారు. పక్క ఫ్యామిలీలో జరిగిన దానికి ఎంత బాధపడుతున్నారు. మీన్ వైల్ సూసైడ్స్ ఇన్ నందమూరి ఫ్యామిలీ, సీనియర్ ఎన్టీఆర్స్ గ్రాండ్ డాటర్ కొమిదిని గారు, ఎన్బికే సిస్టర్ ఉమామహేశ్వరి గారు, ఫ్యామిలీలో ఉన్న లేడీస్ ని పట్టించుకోండి ఫస్ట్ అని ఒకడు. హౌ చౌ ఎకో సిస్టమ్ వర్క్స్ స్టార్ట్స్ విత్ వన్ నెగిటివ్ పోస్ట్ దెన్ డిలీట్ ఆర్ రెస్ట్రిక్టెడ్ ఇమీడియట్లీ కాంటెంట్ ఇస్ షేర్డ్ ఇన్ ఎకో సిస్టమ్ గ్రూప్స్ ఆర్ సోషల్ మీడియా పేజెస్. కాంటెంట్ మెగా మాఫియా బాస్ దిగాడు ఇప్పుడే ఇలా ఉంటాయి, అప్పట్లో ఉదయ్ కిరణ్ రాజశేఖర్ లాంటి ట్వీట్స్, యాక్షన్ రియాక్షన్ పోస్ట్స్, గెట్స్ అటెన్షన్ ఫ్రమ్ అదర్స్ అని ఒకడు. తన హార్డ్ వర్క్ ఆడియన్స్ రియాక్షన్స్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇలాంటి ఓన్నారా మాఫియా చేస్తాడనేది మీరు అని ఒకడు. ఇండస్ట్రీ స్లంప్ లో ఉన్న టైంలో ఎగ్జిబిటర్స్ కి డిస్ట్రిబ్యూటర్స్ కి ఆకలి తీర్చిన రామ్ చరణ్ పెద్ది అని ఒకడు ఇలా కౌంటర్ చేశారు. దీంతో ఇంక ఎన్టీఆర్ ఫ్యాన్స్ కలెక్షన్స్ గురించి ట్వీట్లు స్టార్ట్ చేశారు. దానికి చరణ్ ఫ్యాన్స్ కూడా కౌంటర్స్ ఇచ్చారు. బ్యాక్ టు బ్యాక్ చూద్దాం. పెద్ది 4 days గ్రాస్ 292.5 crores ప్లస్ అని వేస్తే రే దేవరాల ఫేక్ వేస్తే చెప్పుతో కొడతారు, అలాగని మరీ ఇంత జెన్యున్ గా వేయకండి రా బాబు అని అంటే అప్పుడు గ్రోక్ ని అడిగి 292 ఫేక్ రా బాబు 236 ఉంటుందేమో అని వాళ్ళు. కామ్ స్కోర్ అనే వెబ్సైట్ లో 292 అనే ఇచ్చాడు కరెక్ట్ నంబర్ అని వీళ్ళు. సెకండ్ డే బిఎంఎస్ టికెట్ సేల్స్ దేవరా 550K, పెద్ది 388K, నువ్వెంత నీ అవకాత ఎంతరా చెడ్డి అని వాళ్ళు. డే 4 బిఎంఎస్ టికెట్ సేల్స్ పెద్ది 352K, దేవరా 200K, నువ్వెంత నీ బతికెంతరా పొట్టినా కొడక అని వీళ్ళు. అలాగే బాయ్ ఫ్యాన్ వచ్చి సేమ్ ట్వీట్ వేస్తే బంగ్లాదేశ్ మీద యుద్ధంలో పాకిస్తాన్ మనకి డ్రోన్స్ అండ్ మిసైల్స్ సప్లై చేసినట్టుంది అని మూస్తే 1 hour లో 1.96K టికెట్సే బుక్ అయ్యాయి, రామ్ చరణ్ బ్యాక్ టు ఫామ్ అని వాళ్ళు. ఫైర్ ఎమోజీస్ ఇన్ దిస్ ట్వీట్ 2, ఎన్టీఆర్ ఇండస్ట్రీ ఇట్స్ 0 అని వీళ్ళు. కర్ణాటక దేవరా డే 1 17 crores ఈక్వల్ టు పెద్ది డే 1 ప్లస్ డే 2 ప్లస్ డే 3 అని వాళ్ళు. యాక్చువల్లీ దేవరా డే 1 కర్ణాటక గ్రాస్ 10.15 crores, 10 greater than 17 నాగవంశీ క్యాలిక్యులేటరా మజాకా అని మ్యాటర్ క్లోజ్ చేశారు. ఇది రెండోసారి చూస్తున్నాం మేము ఎన్టీఆర్ ఫ్యాన్స్ యాక్చువల్ గా నేను ఇది రెండోసారి చూస్తున్నాం. అయితే మధ్యలో కొన్ని ఫన్నీ ట్వీట్స్ వచ్చాయి. బిగ్గెస్ట్ ఫెస్టివల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సంక్రాంతి, రామ్ చరణ్ సినిమా అని అంటే సెకండ్ ఒకటే తెలుసు, సంక్రాంతి అంటే ఏంటి, చరణ్ సినిమా రేంజ్ లో హంగామా చేస్తారా అని ఒకడు. బాస్ సినిమా చూసి కూడా జాన్వీ సీన్స్ ని కట్ చేయమనలేదంటే కట్ చేసి పెన్ డ్రైవ్ లో ఎక్కించండి అని ఉండొచ్చు అని ఒకడు. యాక్చువల్లీ అచ్చి అమ్మని నేను వేయాల్సింది సారు అని ఒకడు. ఇలా వేసాక ఇక ఫైనల్ గా వీడియో క్లోజింగ్ థాట్స్ ఏంటంటే బార్బెల్ పేమెంట్ ఇస్తే పాజిటివ్ రివ్యూ, ర్యాట్ ప్యాక్ చెక్, మాస్క్ పెట్టుకొని మాటలు మింగేస్తాడు, థై వ్యూ డాక్టర్ లాగా ప్రతిదానికి బాడీ ఎక్స్రే తీసినట్టు అనాలిసిస్ చేస్తాడు, మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ వీడికి ఏ సినిమా నచ్చదు, పూల చొక్క సినిమా స్టోరీ లీక్ చేసేస్తాడు, ఇంకా చాలా స్క్రాప్ ఉంది. సో ఫైనల్ గా ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉండాలి. అలాగే ఆడియన్స్ కూడా వాళ్ళ రివ్యూలు చూసి కాకుండా మూవీ మీద ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఓన్ ఒపీనియన్ చెప్పాలి, కానీ ఇలాంటి బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళ రివ్యూలు చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు అని TFI బానిసల విజ్ఞప్తి. ఫ్రెండ్స్ అందరికి నా రిక్వెస్ట్ అండి, ఈ సినిమాని మీరు మీ స్కూల్ ఫీజు లేకపోతే డ్రెస్సులు కొనే వీటిల్లో కూడా ఇది కూడా ఒక చిన్న బడ్జెట్ పెట్టుకోండి సార్. చాలా ఇన్స్పిరేటివ్, ఈ అకాడమిక్ ఇయర్ మొత్తానికి సరిపడా ఇన్స్పిరేటివ్నెస్ మీ పిల్లలకి ఇవ్వచ్చు. వన్స్ అగైన్ థ్యాంక్స్. అండ్ బ్యాడ్ రివ్యూస్ రాసిన వాళ్ళకి మరింత థ్యాంక్స్, ఎందుకంటే తెలియకుండా చాలా హెల్ప్ చేశారు మీరు. సో ఈ వీడియోకి అంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డెఫినెట్గా చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటా మరి, బాయ్. లాభాలు తెచ్చి పెట్టట్లేదు, మంచి సినిమాలు తీసి ఆడియన్స్ ఎంటర్టైన్ చేయట్లేదు, పైగా స్ట్రైక్ లేసి మంచి మంచి అకౌంట్ లేపేస్తారు. అసలు మీ వల్ల ఏంటి యూజ్?
రోహిత్ మీరే చెప్పాలి నీతులు. అకౌంట్లు లేపడం గురించి, స్ట్రైక్ కాపీరైట్ లేయడం మీ అకౌంట్ ఎప్పుడు గురించి. లేపాము మేము? ఆ? కొత్త బలుపు చూపించారా నా కొడకల్లారా? ఆతులతో ఊరేస్తా చెప్తున్నా కదా. మీ స్కూల్లో గంటలు ఉంటాయి కొట్టేవి, గేట్ ఉంటదా, దాని ముందు ఆటుతో ఊరేసి అక్కడే వేలాడదీస్తాం మిమ్మల్ని. ఎవడు చెప్తారా మీరు? మీ పిఆర్ ఆడికి చెప్తారా? ఆడికి చెప్పండి ఫస్ట్. ఆడి కొత్త బాగా మీకు ఆడి ఫండింగ్ అంటే మీరు ఆడికి సపోర్ట్ అంటగా మీకు ఒక ఆర్మీ, మళ్ళీ ఆర్మీ నా ఆర్మీ మర్యాద చేయడం తెలియదు మీకు. ముందు నా ఉన్నాయి నాకు అది ఆడిని అరా ఆతో ఆడివి స్టేజ్ లెక్కి రిక్వెస్ట్ చేసుకుంటారు మీరు మా మంచితనం మేరలా తీసుకోవద్దు. మంచితనం మేరలా తీసుకోవద్దు. నాకు చాలా మంది మీ దాంట్లో పార్టీ వర్క్ చేసే ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళని చూసి నేను ఒక్క మాట టైం లైన్ లో అనలా ఇంతవరకు.